హే ఫ్రెండ్స్, ఈరోజు మనం నిమ్మ చెక్కల యొక్క ఉపయోగాన్ని తెలుసుకుందాం. అంటే నిమ్మకాయలు మనం ప్రతిరోజు ఎక్కువ సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలోనైనా ఉపయోగిస్తూనే ఉంటాం. ఆ నిమ్మకాయలు రసం తీసిన తర్వాత వాటి చెక్కలు పడేస్తూ ఉంటాం. అవి వాటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం. నిమ్మ చెక్కలు ఇలా వృధాగా పడేయడం కన్నా వాటిని కూడా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా డబ్బులు కూడా మనకి ఆదా అవుతాయి. అదెలాగో కూడా మనం చూద్దాం. బీట్రూటు, స్ట్రాబెర్రీ, నేరేడు వంటి పండ్లను కట్ చేస్తున్నప్పుడు చేతిలో యొక్క రంగులు మారుతూ ఉంటాయి. అంటే రెడ్డిష్‌గా అయిపోతూ ఉంటాయి కదా! సబ్బుతో ఎంత కడిగినా కూడా అవి ఓ పట్టన వదలవు. ఆ మరకలు పోవాలంటే నిమ్మ చెక్కను ఉపయోగించొచ్చు. నిమ్మ చెక్క ఉపయోగించినట్లయితే ఆ మరకలు చాలా తొందరగా పోతాయి. అలాగే నిమ్మ చెక్కలతో చేతులు రుద్దుకుంటే చేతులు రంగు ఇట్టే వదిలిపోతుంది. అలాగే జిడ్డుగా మారిన వంటింటి సింకుల్లో కూడా నిమ్మ చెక్కతో రుద్దితే అవి చాలా క్లియర్‌గా వస్తాయి. తళతళ మెరిసిపోతూ ఉంటాయి. అలాగే తువ్వాళ్ళకి అంటే మనం టవల్స్ వాడుతూ ఉంటాం కదా! వాటికి కూడా మరకలు ఎక్కువ పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఎంత ఉతికినా కానీ అవి ఒక పట్టన వదలవు. నిమ్మ తొక్కలు వంట సోడాతో వేసి నీటిలో తువ్వాళ్ళను నానబెడితే అంటే నిమ్మ తొక్కలు వంట సోడాలో వేసి వేసిన నీటిలో మనం ఈ టవల్ నానబెట్టాలి. అలా అయితే కూడా అలా చేసి చూడండి. మరకలన్నీ మొట్టమయం అవుతాయి. అప్పుడు అవి తెల్లబడతాయి. టవల్స్ చాలా తొందరగా వదులుతాయి అన్నమాట. ఏం చేయాలి? నిమ్మ తొక్కలును వంట సోడా కలిపి నీటిలో ఆ తువ్వాళ్ళను నానబెట్టాలి. ఓకేనా? అలాగే ఇంకో పాయింట్ చూద్దాం. చెమట వల్ల బూట్లు దుర్వాసన వస్తూ ఉంటాయి. షూ ఉంటుంది కదా! అవి స్మెల్ వస్తూ ఉంటాయి. స్కూల్లో కూడా పిల్లలు వేసుకున్నప్పుడు అదిను ఆ స్మెల్ వస్తూ ఉంటాయి. అవి విప్పితే కూడా అసలు బాబోయ్ అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు అవి ప్రతిసారి బూట్లని ఉతకడానికి వీలవ్వదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఎండబెట్టిన నిమ్మ చెక్కల్ని బూట్లో వేసి ఉంచితే సరి. ఆ దుర్వాసన మటమాయం అవుతుంది. అలా చేసి చూడండి ఒకసారి. తెలుస్తుంది మనకి. ఎంతో కొంత మార్పు కనబడుతుంది. అట్లాగే వాడేసిన నిమ్మ చెక్కలని ఉప్పులో ముంచి వాటితో కాయగూరలు కట్ చేసే బోర్డుని రుద్దితే మరక శుభ్రం అవుతాయి. చూడండి, వాడేసి నిమ్మ చెక్కలు ఉంటాయి కదా! అలాగే రసం పెట్టేసి నిమ్మ చెక్కలు వాటిలో ఉప్పుని కలపాలి. ఉప్పులో ముంచాలి వాటిని, నిమ్మ చెక్కల్ని. రసం పిండేసి నిమ్మ చెక్కని ఉప్పులో ముంచి వాటితో కాయగూరలు కట్ చేసే ఈ సిజర్స్ అవి ఉంటాయి కదా! కాయగూరలు కట్ చేసే బోర్డ్స్ ఉంటాయి కదా! వాటిని మనం రుద్దితే చాలా శుభ్రంగా మరకలు లేకుండా బాగుంటాయి. బోర్డు కూడా నీట్‌గా కనిపిస్తుంది కూరగాయలు కట్ చేసుకునేది. అలాగే ఇంకో ఉపయోగం, వెనిగర్‌లో నిమ్మ తొక్కలను వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. అలా చేసిన తర్వాత మరుసటి రోజున దీనిలో కాసిన నీళ్లు కలిపి ఓ సీసాలో తీసుకోవాలి. అలా తీసుకున్న నీటిని ఇంటి అద్దాలు అలాగే బాత్రూమ్స్‌లో గోడలపైన కూడా స్ప్రే చేస్తూ ఉంటే అప్పుడు అవి చాలా శుభ్రంగా అవుతాయి. స్మెల్ కూడా రావు. అలాగే డస్ట్ కూడా లేకుండా క్లీన్‌గా అవుతుందనమాట. ఇన్ని ఉపయోగాలున్నాయి నిమ్మ చెక్కల్లో. కాబట్టి